హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ లైఫ్ కుకింగ్. నేను మీ పావని. ఈ రోజు మీకు పాలకూర పప్పును చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పప్పు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఎర్రపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో 3 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 కప్పుల పప్పును తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అనేది సరిపోతుందండి. ఇందులోనే 1/2 కప్పు వరకు పసుపుని వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి. నాకు ఇక్కడ వీడియో కట్ అయిందండి, మీరు మాత్రం 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పు మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ని పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకులను వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు వరకు ఆనియన్ ని వేసుకోవాలండి. ఆనియన్ ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 పెద్ద పండు టమాటోను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాల పైన 1.5 టీ స్పూన్ల వరకు ఉప్పును చల్లుకోవాలి. ఉప్పు చల్లుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయండి. ఇలా ఉప్పు చల్లుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకోవట్లేదు కాబట్టి 2 టీ స్పూన్ల కారం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా టొమాటోలను మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ టొమాటోలు అనేవి మెత్తగా మగ్గాలండి. మెత్తగా మగ్గేంత వరకు దీన్ని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలండి. నాకు ఇక్కడ 1 పెద్ద కట్ట పాలకూర పట్టిందండి. ఈ పాలకూరను ఈ టమాటా గ్రేవీలో కలిసేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఈ పాలకూర పప్పుని వీక్లీ వన్స్ తీసుకుంటే పిల్లలకి, పెద్దలకి అవసరమైన పోషకాలు అనేవి కరెక్ట్ గా అందుతాయండి. పాలకూర అనేది వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పాలకూర అనేది ఈ విధంగా మొత్తం గ్రేవీలో కలిసిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ పప్పు అనేది ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోయింది. పప్పుని ఈ విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ముందు టమాటాల పైన 2 టీ స్పూన్ల ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అంతే అండి, చాలా టేస్టీ అయినటువంటి పాలకూర పప్పు అనేది మనకు రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా హెల్దీ అండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికి చాలా హెల్దీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ అండి.